నిరాడంబరను చాటుకున్న ప్రధాని మోడీ తోటి పార్లమెంట్ సభ్యులతో పాటు చివరి వరుసలో కూర్చున్న ప్రధాని ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో బీజేపీ ఎంపీలతో రెండో రోజు వర్క్షాప్ సాధారణ ఎంపీల సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ జీఎస్టీ సంస్కరణలకు మద్దతుగా వర్క్షాప్లో ఎంపీల ఏకగ్రీవ తీర్మానం. మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ తన నిరాడంబరతను చాటుకున్నారు. పార్లమెంటు ప్రాంగణంలో జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరిగిన బీజేపీ వర్క్షాప్లో ఆయన తోటి పార్లమెంట్ సభ్యులతో పాటు చివరి వరుసలో కూర్చొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక మంగళవారం జరగనుంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ తన ఎంపీలతో 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహిస్తుంది. ఈ వర్క్షాప్ ఆదివారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వర్క్షాప్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇతర సభ్యులతో కలిసి చివరి వరుసలో కూర్చున్నారు. అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది. ఈ వర్క్షాప్ ప్రారంభం కాగానే జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాని మోడీని సభ్యులు ప్రశంసలతో ముంచెత్తారు. అనంతరం జీఎస్టీ సంస్కరణలకు మద్దతుగా బీజేపీ ఎంపీలందరూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. ఇక తొలి రోజు ఈ వర్క్షాప్లో 2027 నాటికి అభివృద్ధి దిశగా భారత్ సోషల్ మీడియాను ఎంపీలు సమర్థవంతంగా వినియోగించడం ఈ 2 ప్రధాన అంశాలపై చర్చించనున్నారట. అలాగే వ్యవసాయం, రక్షణ, ఇంధనం, విద్య, రైల్వేలు తదితర కమిటీలతో ఈ ఎంపీలు సమావేశం కానున్నారట. ఇక రెండో రోజు సోమవారం సెప్టెంబర్ 8వ తేదీన జరిగే వర్క్షాప్లో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎంపీలకు శిక్షణ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. దీంతో ఈ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక తేదీని ఖరారు చేసింది. దాంతో ఎన్డీఏ నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసింది. ఇక ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. ఈ ఇద్దరు అభ్యర్థులు దక్షిణ భారతదేశానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇక తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్, తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో సిబి రాధాకృష్ణన్ విజయం సాధిస్తారంటూ ఇప్పటికీ ఒక చర్చ అయితే బలంగా సాగుతోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సంఖ్య అధికంగా ఉండడమే అందుకు కారణం. ఇక సెప్టెంబర్ 9న జరిగే ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 786 సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించారన్నమాట. సో నిన్న మీటింగ్ ఏదైతే జరిగిందో ప్రధాని మోడీ కూడా పాల్గొనడం జరిగింది. సో దాంట్లో ఈ బీజేపీ పార్లమెంటరీ వర్క్షాప్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో సాధారణంగా ఎంపీలు ఏ విధంగా అయితే వర్క్షాప్లో పాల్గొంటారో దాంట్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ కూడా కామన్గా వచ్చి కూర్చోవడం జరిగింది. సో దీంట్లో డిస్కషన్ ఏంటంటే మెయిన్గా 2027 నాటికి సంబంధించి వర్క్షాప్ ఏదైతే ఉన్నదో 27 నాటికి దిశగా అభివృద్ధి దిశగా మెయిన్గా 2027 సంబంధించి దాంట్లో డిస్కషన్ చేయడం జరిగింది. ఇక ఈరోజు జరిగే డిస్కషన్లో మాత్రము ఎన్డీఏ అభ్యర్థి ఏదైతే ఉన్నారో దానిపైన కావచ్చు, అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక అభ్యర్థి గురించి కావచ్చు, దాని మీద డిస్కషన్ చేయడం జరుగుతుంది.